హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తోటకూర టమాటో కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా క్విక్గా కుక్కర్లో చక్కగా చేసేసుకోవచ్చు. మనకి టైం లేనప్పుడు ఈ విధంగా చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా స్పీడ్గా కూడా అయిపోతుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఈ విధంగా ట్రై చేస్తే చాలా తొందరగా కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ముందుగా తోటకూరను సన్నగా కట్ చేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకుని దాన్ని పక్కకు పెట్టుకోవాలి. అదేవిధంగా చిన్నుల్లిపాయ వెల్లుల్లిపాయ అంటాం కదా, దాన్ని కూడా తొక్కలు తీసేసుకుని ఒక పెద్ద వెల్లుల్లిపాయ రేఖలు మొత్తం పడతాయన్నమాట. వెల్లుల్లిపాయ రేఖలతోనే మనకి కర్రీ టేస్ట్ అనేది వస్తుంది. అందువల్ల అవి కూడా తయారు చేసి పక్కకు పెట్టుకోవాలి. ముందుగా తోటకూరని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని ఒక కుక్కర్లో ఈ విధంగా ముందు తోటకూర, టమాటోలు ఒక 4 పడతాయి. అదేవిధంగా పెద్ద వెల్లుల్లిపాయ రేఖలు, ఒక ఉల్లిపాయ, అదేవిధంగా ఉప్పు, కారం, పసుపు, ఒక ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం చింతపండు, ఈ విధంగా అన్నీ వేసేసుకుని ఒక 4 విజిల్స్ రానివ్వాలి. పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో మెదుపుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ లేకపోతే ఈ విధంగా ఒకసారి మొత్తం తిప్పేసుకుని అందులో సాల్ట్ కూడా వేసేసుకుని దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. బాండీ పెట్టుకుని అందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, అదేవిధంగా మినప్పప్పు కూడా వేసేసుకుని పసుపు కూడా వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న తోటకూరను కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ వాటర్ ఎగిరేంత వరకు కూడా దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది, టేస్ట్ ఏ విధంగా ఉందో కూడా నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తోటకూర తెలియని వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.